నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. ప్రభుజీ మరి ఇప్పుడు కృష్ణాష్టమి రోజు అక్కడైతే ఆ వేడుకలన్నీ జరుపుకున్నారు. ఈ రెండవ రోజు కూడా ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకున్నారు. ఇప్పుడు మనం ఏ రకమైన విధానాలు ఆచరించాలి? కృష్ణుడు అంటే భగవంతుడు అనే దానికన్నా మా ఇంట్లో పిల్లవాడు, మా ఇంట్లో ఒకరు అనే భావన ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరిలో. మరి ఆ కృష్ణయ్యని, ఆ కన్నయ్యని ఎలా మనం లాలించాలి? ఎలా ఆ రోజు ఆరాధించాలి? ఓకే. జనరల్‌గా అంటే భగవంతుడు అవతరించిన దినోత్సవం ఎప్పుడంటే అర్ధరాత్రి అష్టమి గడియలు. అష్టమి గడియలు. సో భక్తులందరూ ఏం చేస్తారు అంటే ఆ అష్టమి గడియల వరకు కూడా ఉపవాసం చేస్తారు. ఓహ్! హ్మ్. ఆహా! మార్నింగ్ నుండి రాత్రి వరకు కూడా ఉపవాసాలు చేస్తారు. ఆహాహా! ఉపవాసము చేస్తూ హ్మ్. ఇంకొక వైపు కృష్ణనామాన్ని చెబుతూ ఉంటారన్నమాట. హ్మ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే చెబుతూ ఉంటూ చేస్తారు. అంతేకాదు ఎన్నో రకాల సేవలు అందిస్తుంటారు అన్నమాట. అవును. అంటే ఒక దేవస్థానానికి వచ్చి కాస్త దర్శనం చేసుకోవడము, ఆ రోజు కొద్దిగా క్యూస్ ఎక్కువగా ఉన్నా సరే ఉంటుంది. కాస్త తపస్సులు చేస్తూ ఆ స్వామిని దర్శించుకోవాలని వస్తుంటారు. మన ఇంట్లో చేయాలి అనుకుంటే మనం ఉపవాసం ఉండాల్సి అంటే అర్ధరాత్రి వరకు ఉపవాసం చేయడం చాలా మంచిది. ఉపవాసం కొంతమంది నిర్జల చేస్తారు, అంటే వాటర్ కూడా తీసుకోకుండా చేస్తారు. కానీ ఒకవేళ హెల్త్ రీజన్స్ అట్లాంటివన్నీ ఉంటే మీరు పళ్ళు ఫలాలు జ్యూసెస్ అని తీసుకోవచ్చు. దీన్ని ఏమంటారు అంటే అనుకల్పము అంటారు, అనుకల్ప ప్రసాదము అంటారు అన్నమాట. అయితే ఏకాదశి నాడు ఇట్లాంటి పదార్థాలు తీసుకుంటే ఆ వ్రతం చెడిపోదు. ఏమిటి పళ్ళు ఫలాలు, మిల్క్, యోగట్టు అయినా తీసుకోవచ్చు. పల్లీలు తీసుకోవచ్చు, సగ్గుబియ్యం తీసుకోవచ్చు. సగ్గుబియ్యం దుంపతో వస్తుంది కాబట్టి సో దుంపలు వెజిటేబుల్స్ అని తీసుకోవచ్చు. సో ఒక్క ధాన్యాలు, పప్పులు, పల్సెస్ అన్ని కూడా అవి అవాయిడ్ చేయాలన్నమాట. సో పాలు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అని తీసుకోవచ్చు. చాలా మంది భక్తులు తీసుకుంటారు కూడా. కానీ అక్కడ మెయిన్ విషయం ఏమిటంటే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని, హరినామాన్ని చెబుతూ ఉండాలి. ఎంత వీలైతే అంత చేయాలి. కొంతమంది భక్తులు అయితే ఆ రోజున 64 మాలలు చేస్తారు. 64 అంటే 64 ఇంటూ 108 సార్లు ఆ భగవంతుడి నామాలు ఉచ్చరిస్తూనే ఉంటారు అన్నమాట. అంటే దాదాపు ఎన్ని అవర్స్ పడుతుండొచ్చు ప్రభుజీ? కానీ ఆచార్యులు వారు రికమెండ్ చేసింది ఏమిటంటే 16 మాలలు 2 గంటలు పడుతుంది. కానీ కొంతమంది భక్తులు 64 చేస్తారు. అంటే 2 ఇంటూ 4 అంటే 8 గంటలు పడుతుంది అన్నమాట. సో ఉపవాసం చేస్తూ భగవత్ నామస్మరణ చేస్తూ తర్వాత వీలైతే దేవస్థానానికి వచ్చి దర్శనం చేసుకుంటూ అక్కడ ఇంట్లోనే స్వామికి ఏమన్నా వెన్నతో చేసినవి కానీ, ఘీతో చేసినవి కానీ, పాలతో చేసినవి కానీ కొన్ని స్వీట్స్ అలా సమర్పించే స్వామికి అవి ఒక 9 మందికో 18 మందికో పంచాలి. ఆ రకంగా పంచితే అది చాలా విశిష్టం ఆ రోజున. అంతేకాదు దానం చేసే శక్తి ఉన్న వాళ్ళందరూ కూడా గోసేవకు కానీ, అన్నదానానికి కానీ ఇస్తే ఆ కృష్ణుడికి ప్రీతి పొందుతారు అన్నమాట. సో అది ఈ అంటే చాలా సింపుల్ ప్రొసీజర్ చెప్పాను. కొంతమంది హరివాసరం కూడా చేస్తారు, అంటే అర్ధరాత్రి పూట కూడా పడుకోకుండా ఈ హరినామ కీర్తన చేస్తూ జాగరణ చేస్తారు అన్నమాట. మార్నింగ్ వరకు జాగరణ చేసుకుంటారు. అలా జాగరణ చేస్తే లేవగానే వెంటనే మీరు గ్రెయిన్స్ తీసుకోకూడదు. ఆ రోజు కూడా కొద్దిగా మధ్యాహ్నం పూట వరకు పళ్ళు ఫలాలు తీసుకొని ఆ మధ్యాహ్నం పూట మీరు అప్పుడు గ్రెయిన్స్ తీసుకోవచ్చు అన్నమాట. సో ఆ రకంగా చేసే పద్ధతులు ఉన్నాయి. సింప్లెస్ట్ ఏంటంటే భగవంతుడి నామస్మరణ చేస్తూ కాస్త ఉపవాసం చేసి కొన్ని నైవేద్యాలు పెట్టండి. వీలైతే దేవస్థానానికి రండి. అంతే. అంటే ఒకవేళ ఆలయానికి వెళ్ళడం కుదరకపోయినా, ఇంట్లో ఇవన్నీ చేయకపోయినా నామస్మరణ చేసుకుంటూ ఉన్నా సరిపోతుంది. వీలైతే ఆ గ్రెయిన్స్ అనేవి అవాయిడ్ చేయాలి. ఓకే.